హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటేనే మన డే అన్నది లేట్గా స్టార్ట్ అవుతుంది కదా. మేమైతే 9 o'clockకి లేచాము. టిఫిన్స్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను అనమాట. అన్నట్లుండి అందరూ ఏం టిఫిన్ చేశారు, సండే స్పెషల్ ఏంటిదో ఒకసారి కామెంట్ అయితే చేసేసేయండి. ఆ సండే స్పెషల్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? మా వారు వెళ్ళేసి మటన్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా మటన్ కర్రీకి కాంబినేషన్గా ఈరోజైతే రాగి సంగటి చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది రాగి సంగటి మటన్ చేసేసి. అమ్మ కోసం అనేసి నేను ఊరెళ్ళాను కదండి, అప్పటి నుంచి అయితే నేను రాగి సంగటి చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఒక 1 month అయితే అయ్యింది అనేసి అనుకుంటున్నాను రాగి సంగటి చేసి. అందుకోసమని ఇంకా ఈరోజు అయితే రాగి సంగటి చేద్దాము అనేసి అనుకుంటున్నాం. ఇంకోటి ఆ వారు వెళ్ళేసి ఒక 1 kg మటన్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా ఈరోజైతే మటన్. మీరు కూడా నాన్ వెజ్ తెచ్చుకున్నారా అండి? నాన్ వెజ్ తెచ్చుకున్నారు అనేసి అయితే అనుకుంటున్నాను. ఒకసారి తెచ్చుకుంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేయండి. జాకెట్ డిజైన్ ఈరోజైతే మటన్ని నేను కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్లో అయితేనే త్వరగా అయిపోతుంది కదా. అది కూడా కాకుండా లేట్ అయిపోయింది. మేము టిఫిన్ చేసేటప్పటికే 12 అయింది. ఇంకా మళ్ళీ లంచ్ కూడా లేట్ చేయడం ఎందుకనేసి నేను త్వరగా అయితే చేసేస్తున్నాను. కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది కదా. ఒక పక్కన అయితే మటన్ పెట్టేస్తాను, ఒక పక్కన అయితే రాగి సంగటి చేయటం కోసం అయితే పెట్టేస్తాను. కుక్కర్లో ఒక 5 విజిల్స్ వేసాము అంటే సరిపోతుంది కదా. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటోలు, పచ్చిమిరకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ దీంట్లో జీలకర్ర ఆవాలు వేయరా? జీలకర్ర ఆవాలు వేయరు. చికెన్లో వేస్తారా? చికెన్లో కూడా వేయరు. ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ముందుగా వాష్ చేసుకున్న మటన్ అయితే వేసేస్తున్నా. కొద్దిగా సేపు ఆయిల్లో మగ్గితే సరిపోతుంది ఇది. తర్వాత నేను టమాటాలు కూడా వేసేస్తా. మటన్ కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేస్తున్నా. అన్నీ కలిపెట్టేయచ్చు, కాకపోతే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసాము అనేసి అంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఈరోజు అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట. నేను ఎటువంటి వాటర్ అయితే వేయలేదు. వాటర్ అన్నది లూజ్ అవుట్ అవ్వటం అయితే స్టార్ట్ అయిపోయింది. టమాటాలు కూడా కొద్దిగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనున్నర. కేజీ మటన్కి ఇక్కడ నేను ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసా. అలానే కారం, ధనియాల పొడి వచ్చేసి 1.5 tablespoon ధనియాల పొడి, అలానే పసుపు. సాల్ట్ కూడా వేసేసుకున్నాను కదా. ఇంకా అన్నీ అయితే కలిపి పెట్టేస్తాను.
ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసేసుకొని కొద్దిగా అయితే కారం పట్టించి కారం కొన్ని వాటర్ మటన్ కుక్ అవ్వటం కోసం ఇక్కడైతే కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని ఏదన్నా మంచి పాట చెప్పు మమ్మీ. ఏం పాట చెప్పాలి? రీల్స్ అయినాయి. అది కిస్ కిస్ సాంగ్ వస్తుంది. వద్దు అదే అందరు చేస్తున్నారు. అదొద్దు, వేరే చెప్పు. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే మనకు మటన్ రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత ఇప్పుడు నేను రాగి సంగటి చేయడం కోసం అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేసేస్తాను. దొడ్డు బియ్యం ఎందుకు సంగటి చేస్తాను. రాగి సంగటి చేయడం కోసం అయితే ఈరోజు మనకి దొడ్డు బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంతో అయితే చేస్తున్నాను. మేము వాడే బియ్యం అయితే బాగా అసలుకి ఎక్కువగా కుక్ చేసినా కానీ అది సాఫ్ట్ అవ్వట్లేదు రైస్. కాబట్టి దొడ్డు బియ్యంతో కూడా రాగి సంగటి అన్నది బాగుంటుంది. ఇవాళ అయితే రాగి సంగటి చేయడం కోసం 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నా. రాగి సంగటి చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి రైస్ అన్నది బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వచ్చేసి వాటర్ అన్నవి తీసుకుంటా. ఇలాగ వాటర్ అన్నవి తీసుకున్నాము అనేసి అంటే మనకి రైస్ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇలా సాల్ట్ అయితే వేసేస్తా. ఎప్పుడైనా కానీ రాగి ముద్ద చేసేటప్పుడు రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, రాగి పిండి ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసులు వచ్చేసి పిండి అన్నది తీసుకుంటున్నా. పిండి వేసిన వెంటనే కలుపుకుండా పిండి అంతా రైస్లోకి కలిసేటట్టు అయితే ఇలాగైతే కలిపేసుకోవాలి. కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అన్నవి చల్లేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే మనకి రాగి సంగటి అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి అయితే అంతా సెట్ చేసేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్నాము అనేసి అంటే మనకి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. కావాల్సిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పెట్టేసుకున్నాము అంటే రాగి సంగటి అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారా, ముద్దలు లేకుండా పిండి అన్నది గిడ్డలు కట్టకుండా ఎలాగ మనకి రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందో ఈ విధంగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మటన్ అయితే 5 విజిల్స్కి మంచిగా కుక్ అయిపోయింది. మనకు గ్రేవీ కావాలంటే గ్రేవీ పెట్టుకోవచ్చు, లేదా పులుసు ఇట్లాగా కొద్దిగా పులుసుగా అయితే పులుసుగా అయినా పెట్టుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, అంటే 1 టేబుల్ స్పూన్ వేసాలి.
సండే స్పెషల్ రాగి సంగటి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు 2 రాగి సంగటి అలానే మటన్ కర్రీ వచ్చేసి 1 గంటలో అయితే నేను ప్రిపేర్ చేసేసాను. ఇంకా అందరం కలిసి కూర్చున్నాం అనమాట మధ్యాహ్నం లంచ్ చేయటానికి. సండే అంటే అందరం కలిసి కూర్చొని తింటాము అనేసి ఇదివరకే నేను వీడియో అయితే పెట్టేశాను కదండి. ఇంకా రాగి సంగటి చేసేటప్పుడు కంపల్సరీ ఒక గిన్నెలోకి నెయ్యి అయితే తీసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి గిన్నెకి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసిన రాగి ముద్ద అయితే ఉంటుంది కదండి, ఆ రాగి ముద్దని ఇట్లా వేసుకొని తిన్నాము అనేసి అంటే ఆ నెయ్యి టేస్టు, వేడివేడి రాగి సంగటి, మటన్ కానీ చికెన్ కానీ ఎంత బాగుంటుందో అండి. తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తుంది అనమాట. ఇలాంటి హెల్తీ ఫుడ్ అన్నది పిల్లలకి ఎంతగా అలవాటు చేస్తే అంత మంచిది. కాబట్టి నేను వీలైనంత వరకు చేస్తూనే ఉంటాను. పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేశాను కాబట్టి మా వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మరి ఎలా ఉంటుందో. మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మరి ఎందుకండి ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి.